ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు చూడండి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారము, పార్టీ పరంగా కుట్రలు, కుతంత్రాలు, ఒక నీతి లేదు, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు, ఒక పద్ధతి లేదు. బీజేపీ పార్టీ 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మధ్యప్రదేశ్లో ఒక గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జు నార్మల్గా సహజీవనము జీవించే ఒక మహిళా నాయకురాలు అలాంటి నటరాజన్ గారిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, ఏఐసిసి ఖార్గే గారు, కేసీ గారు అందరూ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో మరి వీరికి రాజ్యసభ అవకాశం ఇచ్చే భాగంలో మధ్యప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఏదో ఒక పనికిమాలిన చిన్న కేసును పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారి మరి పిఎంఓ ఆఫీసు ఇట్లా పనిచేయడము, ఆమెని స్కూటింగ్లోనే ఏమంటారు స్కూటినీలోనే తిరస్కరించడము, అది నిజంగా ఇది ఎందుకు ఇంత అవసరము అనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కూడా ఆలోచించేయండి. ఒక రాజ్యసభ సీటు కోసము 12 సంవత్సరాల ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఒక నాయకుడు మోడీ గారు ఒక రాజ్యసభ మీనాక్షి నటరాజన్ గారిని కాకుండా అడ్డుకునే ఒక్క సీటుని ఇంత దిగజాడు రాజకీయాలు బీజేపీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చేయడం అనేది ఇది సిగ్గుపడాల్సిన అంశమా కాదా అనేది బీజేపీ ఆలోచించుకోవాలి. విలువలు లేవు, నైతిక విలువలు లేవు అనే ఒక ఆలోచనతో బీజేపీ కేంద్రంలో ఇలాంటి పని చేస్తున్నది. దేశ ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం, నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవడానికి కోసం కాదు మీకు ఇచ్చింది అధికారం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. మూడోసారి కూడా నమ్మిర్రు, మీకు ఇచ్చిర్రు. మీరు ఇప్పుడు ఎక్కడ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, దాని గురించి చర్చ లేదు. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి అకౌంట్లో వేస్తున్నారు, దాని చర్చ లేదు, దాన్ని ఊసేయలేదు, దాని మీద మాట్లాడరు. ఇటు 15 లక్షలు ప్రతి పేదవాడికి లేదు, 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 ఏళ్ళు అంటే దాదాపు 24 కోట్లు అంతే కదా. 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలకు మీ దగ్గర జవాబు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. సంవత్సరానికి 2 కోట్ల చొప్పున సంవత్సరానికి 12 సంవత్సరాలకు 24 కోట్ల ఉద్యోగాల దాని మీద మీకు ప్రశ్న అడుగుతున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజల పక్షాన 12 ఏళ్ల మీ పాలనలో మోడీ గారు 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? దీని మీద బీజేపీ నాయకులు ఏమన్నా జవాబు చెప్పగలుగుతారా? దీని మీద మీకు ఆ ధైర్యము ఉందా? షార్ట్కట్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ రద్దు చేయించడం కాదు మీ మొగతనం ఏంటంటే మీరిచ్చిన మాటకు కట్టుబడి, మీరిచ్చిన వాగ్దానానికి కట్టుబడి సిద్ధాంతాలు చెప్పి జీవిస్తున్న మీలాంటి నాయకులు మీ మొగతనం ఎక్కడ చూపించుకోవాలని అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని, ఇచ్చిన మాట చేసి మీరు మీ మొగతనాన్ని నిరూపించుకోవాలి. అంతేగాని షార్ట్కట్లో నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ ఓ సాదా నాయకురాలిని రాజ్యసభ కాకుండా
అడ్డు తగిలి చూడు, అది కాదు మీ మగతనం.